మరియు కాకాకాకి. ఒక అందమైన అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టుపై కాకా అనే ఒక కాకి నివసించేది. అదే చెట్టు కింద ఉన్న ఒక చిన్న తొర్రలో చిట్టి అనే చీమ ఉండేది. చిట్టి చాలా కష్టజీవి, కాని కాక ఎప్పుడూ ఆడుకుంటూ గడిపేవాడు. ఎండలు ఎక్కువగా ఉన్న కాలంలో చిట్టి చీమ రోజంతా కష్టపడి గింజలను సేకరించేది. తన చిన్న నోటితో పెద్ద పెద్ద గింజలను మోస్తూ తన ఇంటికి తీసుకెళ్లేది. భవిష్యత్తు కోసం ఆహారాన్ని దాచుకోవడం ఆమెకు అలవాటు. కాకాకాకి మాత్రం రోజంతా చెట్లమీద ఎగురుతూ పాటలు పాడుతూ కాలక్షేపం చేసేవాడు. చిట్టి, ఎందుకంత కష్టపడతావు? రా, కాసేపు ఆడుకుందాం అని పిలిచేవాడు. చిట్టి మాత్రం తన పని తాను చేసుకునేది. ఒకరోజు చిట్టి కాకాతో ఇలా అంది. కాకా, త్వరలో వర్షాలు వస్తాయి. అప్పుడు మనకు ఆహారం దొరకదు. నువ్వు కూడా ఇప్పుడే కొంత ఆహారం దాచుకో. కాని కాకా నవ్వి, అప్పుడెప్పుడో వచ్చే వర్షం గురించి ఇప్పుడే ఎందుకు చింత అన్నాడు. రోజులు గడిచిపోయాయి. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలైంది. చిట్టి తన వెచ్చని ఇంట్లో హాయిగా కూర్చుని తాను దాచుకున్న ఆహారాన్ని తింటోంది. బయట వర్షం కురుస్తోంది. కాకికి అస్సలు తిండి దొరకలేదు. అతని గూడు కూడా తడిసిపోయింది. చలికి వణుకుతూ ఆకలితో అలమటిస్తూ కాకా బాధపడ్డాడు. కాకాకు చిట్టి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మెల్లగా తడుస్తూ చిట్టి ఇంటి దగ్గరకు వెళ్ళాడు. చిట్టి, తలుపు తీయి. నాకు చాలా ఆకలిగా ఉంది. చలివేస్తోంది. దయచేసి నాకు సహాయం చెయ్యి అని వేడుకున్నాడు. చిట్టి బయటకు వచ్చి కాకాను చూసింది. అతడు పడుతున్న ఇబ్బంది చూసి ఆమెకు జాలి కలిగింది. చూడు కాకా, ముందు చూపు లేకపోతే ఇలాగే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికైనా నా మాట అర్థమైందా అని అడిగింది. చిట్టి తన దగ్గర ఉన్న ఆహారాన్ని కాకాకు ఇచ్చింది. తన ఇంట్లో అతనికి ఆశ్రయం కల్పించింది. కాకా కడుపు నిండా తిని చిట్టికి కృతజ్ఞతలు చెప్పాడు. చిట్టి, ఇకపై నేను కూడా నీలాగే కష్టపడతాను అని మాట ఇచ్చాడు. వర్షాలు తగ్గాక కాకా తన మాట నిలబెట్టుకున్నాడు. చిట్టితో కలిసి కష్టపడి ఆహారం సేకరించడం మొదలుపెట్టాడు. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారి సుఖంగా ఉన్నారు. కష్టం ఎప్పుడూ వృధా పోదు.